హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టెంట్ దోశ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా శనగపిండి తీసుకోవాలి. మన దగ్గర దోశ బ్యాటర్ లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి శనగపిండి తీసుకొని, కిడ్స్ కోసం కాబట్టి హెల్తీగా ఉంటుందని కొంచెం క్యారెట్ తురుము ముందుగానే చేసుకొని పెట్టుకున్నాను. సన్నగా కొంచెం ఉల్లిపాయలు, ఎక్కువ వేసుకోకూడదు, పిల్లల కోసం కదా, వాళ్ళు తినలేరు. కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా వంట సోడా, కొంచెం మసాలా, కొంచెం టేస్ట్ కోసం మిర్చి పౌడర్, మన కలర్ రావడానికి కొద్దిగా పసుపు, కొద్దిగా జీరా. వీటన్నింటిని బాగా వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా వచ్చేదాకా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దోశలాగా వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని, పెనం వేడిగా కావాలి, కొంచెం చాలా వేడిగా అయితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే పెనం వేడిగా అయిపోయింది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని దీనిపైన వేసుకొని, కొంచెం సన్నంగా కాకుండా కొంచెం మందంగా, ఇలా అప్పం లాగా ఇలా అప్పం లాగా వేసుకొని, మళ్ళీ దానిపై నుండి కొంచెం ఆయిల్, ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, అవి కొంచెం బాయిల్ అవ్వడానికి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా వెనుక సైడు కాలిన తర్వాత ఇలా చేసుకుంటూ స్లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగుంటాయి. ఇలా ఇలా మంచిగా స్లో ఫ్లేమ్ పెట్టి ఒక 5 minutes కాల్చుకుంటే ఈ రెసిపీ రెడీ. మన రెసిపీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, సపోర్ట్ మీ. బాయ్.